ఈరోజు వచ్చేసి మన మిద్దె తోటలోని అండ్ పెరటి తోటలోని కూడా మనమైతే ధూపం వేసుకుంటామండి. ధూపం అనేది ఎందుకు వేసుకుంటారంటే అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి గివేవే అండి. గివేవేలోని ఇది ఫస్ట్ డే అనమాట. ఈ ఫస్ట్ డేలోని ఈ రెండు కలిపి కానీ మనం పొగ అనేది పెట్టుకుంటే అంటే హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మన యూసేజ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధూపం వేసుకోవడండి. వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను, చక్కగా చూపిస్తాను, మీరు కూడా ఇలా ఫాలో అవుతుండండి. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి గివేవే అండి. గివేవేలోని ఇది ఫస్ట్ డే అనమాట. ఈ ఫస్ట్ డేలోని నేను 3 క్వశ్చన్స్ అనేది అడుగుతాను. 2 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ వీడియోస్లో అడుగుతాను. ఒక్క క్వశ్చన్ అనేది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ వీడియోలో అడుగుతాను అనమాట. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసేయండి. ఇంక రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మంచి టాపిక్ అండి. మనం మొక్కలు పెంచుతూ ఉంటాం, అనేక రకాలైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం, కంపోస్ట్ ఇస్తూ ఉంటాం. చీడపీడలు ఏమైనా పడతా ఉంటే వాటిని సంరక్షించడానికి అనేక రకాలైన పనులు అయితే చేసుకుంటూ ఉంటాం మన మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ. ఈరోజు వచ్చేసి మన మిద్దె తోటలోని అండ్ పెరటి తోటలోని కూడా మనమైతే ధూపం వేసుకుంటున్నామండి. ధూపం అనేది ఎందుకు వేసుకుంటారంటే చక్కగా మనకి ఇది చీడపీడలు నివారించడానికి మంచి ఒక ఔషధ గుణం అని చెప్పచ్చు. ఇది అనేది మనం శుక్రవారం పూట కానీ శనివారం పూట కానీ మన ఇంట్లో వేసుకుంటాం కదండి, అదే ధూపం అన్నమాట. అయితే ఎప్పుడు కూడా నేను ఈ రెండు కూడా కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఇది వచ్చేసి మనకి గుగ్గులేం అండి. గుగ్గులేం అనేది అందరికీ తెలిసిందే కదా, మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకి ఇస్తుంది, ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఎటువంటి చిరాకులున్నా చికాకులున్నా సరే మంచిగా ఇది తొలగిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి సాంబ్రాన్ అండి. ఈ రెండు కలిపి కానీ మనం పొగ అనేది పెట్టుకుంటే అంటే ధూపం వేసుకుంటే మంచి సువాసన అండి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మన మొక్కలకు కూడా అదే వైబ్రేషన్స్ అనేది ఇస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ రెండు కూడా నేను కొంచెం గుండ చేసుకుంటాను. ఇది మీకు అనుకోవచ్చు ఇది ఎందుకు పేపర్ పెట్టారు, ఇందులో చేసుకోవచ్చు కదా అని. ఇది అరపాపాలకి నేను తులసాకు అది నూరుతూ ఉంటాను అనమాట. కరక్కాయ అది దీని మీద నూరుతూ ఉంటాను. సో అందుకే దీంట్లోని పేపర్ పెట్టాను. ఇదైతే ఈజీగా కడిగేసుకోవచ్చు, ఇది కొంచెం కష్టపడాలన్నమాట, అందుకే కొంచెం పేపర్ పెట్టాను ఇలాగా. ఈ రెండు కూడా ఇలానే పౌడర్ చేసుకోవాలి. ఇగోండి ఎంత ఈజీగా అయిపోతుంది కదా మనకి ఇలాగా. లేకపోతే ఇదంతా క్లీన్ చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. మంచి సాంబ్రాన్ అని అడిగితే మనకి మార్కెట్లోని స్టోర్స్లోని కిరాణా షాప్స్లో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. మంచిది తెచ్చుకుంటే బాగుంటుంది. మామూలుగా కల్తీ అనుకోండి ఆ పొగది కూడా మనం పిలుస్తాం కదా, కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ ఎవ్రీ ఫ్రైడే మటుకు ఇంట్లోని అలాగే ఆశ్రమంలోని స్కూల్లోని కూడా ఖచ్చితంగా ఇది వేస్తానండి. ఇగోండి చక్కగా రెండు కూడా మిక్స్ చేసేసుకుంటాను అనమాట. ఎప్పుడూని చూస్తున్నారా, దీనికి దానికి కలర్ అనేది మనకి వేరియేషన్ కనిపిస్తుంది. ఓకేనా, ఇంక ఈ పౌడర్ అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను కదా. బొగ్గు అనేది రాజేసుకొని వస్తాను. ఇదిగోండి పెద్ద బొగ్గులు అయితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే చిన్న బొగ్గులు అనుకోండి వెంటనే రాజుకుపోతుంది, అలాగే అదేంటంటే పూసిపోతుంది అనమాట, అంటే పౌడర్ అయిపోతుంది. సో అందుకే మనం పెద్ద పెద్దవి యూజ్ చేసుకుంటే మంచిది. మొక్కలకి ఎప్పుడు ఇచ్చుకుంటానండి, చాలా మంచి వైబ్రేషన్స్ అనమాట. మన మొక్కలకి ఎలా పనిచేస్తుంది ఇదంటే ఆ ఒక పొగ ఏదైతే మన మొక్కల్లో ఇచ్చుకున్నామో అక్కడ చీడపీడలు అనేది పోతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది వెలిగించుకుందాం. ఒక్క కర్పూరం బిళ్ళ అనేది వేసుకొని వెలిగించుకుంటే ఇట్టే రాజుకుపోతుంది. ఇదిగోండి లోపటి కోట వేస్తున్నాను, బయట ఒకటి పెట్టాను. సో అయితే అది రాజుకుంటుంది కదండి, రాజుకోవడానికి మనకు ఒక ఇలాగైనా 2-3 మినిట్స్ అయితే పడుతుంది. మంచిగా గాలి వేస్తుంది కాబట్టి మనం విసరాల్సిన పని కూడా లేకుండా చక్కగా అదే రాజుకుంటుంది అనమాట. ఈలోగా మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది అడుగుతాను. రీసెంట్గా చేసిన వీడియోస్లోని థంబ్నెయిల్ వచ్చేసి మనకి గార్డెన్ తీసేసినా సరే బోల్డ్ అంతా హార్వెస్ట్ అనే థంబ్నెయిల్ అనమాట. ఆ వీడియోలోని నేను ఒక ఆకుకూర అనేది కోసానండి, అంటే హార్వెస్ట్ చేశాను. ఆ ఆకుకూర పేరు ఏంటనేది మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. డే 1లోని ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్
అండ్ ఇవి రాజుకున్న తర్వాత అది చూసారా క్వశ్చన్ అయిపోగానే అది ఆరిపోయింది. సో ఇదిగోండి మనం చక్కగా బొగ్గులన్నీ కూడా రాజుకున్నాయి. ఇలాంటి టైంలోనే మనం ఎలాంటి మొక్కలకు వేసుకోవాలి, ఎలాంటి మొక్కలకు వేసుకోకూడదని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం పొగ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. చిన్న చిన్న ప్లాంట్స్, చిన్న చిన్న సాప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా వేసుకోవాలండి. అలాగే పెద్ద పెద్ద మొక్కలకి ఇలాగ ఆకు కిందకు కూడా మనకి తగిలేటట్టుగా మనం ధూపం అనేది ఈజీగా పెట్టుకోవాలన్నమాట. సో అదొకటి గమనించుకోండి. అయితే మనం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో అంటే పాదు జాతులు ఉన్నాయో, పెద్ద ఆకులు అయితే ఉంటాయి కదండి, వాటి కింద నుంచి ఇలా వేసుకుంటే మనకి ఎటువంటి బాధ ఉండదు. పెస్ట్ ఏదైనా ఉన్నా సరే మనకి కిందనే ఫస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి కంట్రోల్ చేసుకునే గుణం అయితే చాలా ఉంది. కాబట్టి దీంట్లోని మంచిగా 15 రోజులకు ఒకసారి వేసుకోండి. ఓకేనా? అయితే మనం స్టార్ట్ చేద్దాం. అయితే మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 బిఫోర్ వేసుకోవాలి, లేదంటే 6 తర్వాత వేసుకోవాలన్నమాట ఈవినింగ్. అందుకే వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ చేసుకునేటప్పటికి ఎలాగో 6 అవుతుందని నాకు తెలిసిపోయింది. సో ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలకు మట్టుకు మనం చక్కగా ఇగోండి ఇలా ఇచ్చుకోవాలి కంపల్సరీ. చూస్తున్నారు కదా? అలాగే మనం మొక్క మొదట్లో కూడా ఒకసారి ఇచ్చేసుకుంటే ఇగోండి చిన్న చిన్న మొక్కలకి కొంచెం దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా? మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకు వస్తాయి. మనం ఇంట్లో వేసుకుంటే శుక్రవారం పూట మనం చక్కగా తలకు స్నానం చేసి పూజ చేసుకొని ఇలాగ ధూపం అది వేసుకుంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ప్లాంట్స్కి కూడా మనలాగే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటితో మనం మాట్లాడుతూ ఉంటాం. వాటికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చక్కగా పోతాయి అన్నమాట. అలాగే అవి కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటివి తప్పనిసరిగా మనం గార్డెన్లో అయితే చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఇలా చక్కగా వేసుకుంటే ఇది పెస్ట్ రిపెలెంట్గా కూడా మనకి మంచిగా పనిచేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా? ఇంకా అన్ని మొక్కలకి అలాగే కిందను కూడా వేసుకోవాలండి. అలాగే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ రావాలన్నా సరే ఇలాంటి పనులు అయితే ఖచ్చితంగా మన గార్డెన్లో చేసుకోవాలి. మనం ఎంత శుభ్రంగా ఉంటామో, మనం ఎంత ప్లెజెంట్గా ఉండాలనుకుంటాం, మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో మన మొక్కలు కూడా అదే విధంగా ఉండాలని మనం కోరుకుంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలండి ఇవన్నీ. అన్నిటికీ వేసి మన కన్నయ్యకి వేయకపోతే బాగోదు కదా. ఇగోండి కన్నయ్య. అయితే మనం ఇటుపక్క అంతా వేసుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారా కొంచెం పూల మొక్కలు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా వేద్దాము. ఈ లోపల ఇంకొక ప్రశ్న అండి. తమ్నెయిల్ వచ్చేసి నేను రీసెంట్గా ట్రంపెట్ వైన్ మీద ఒక వీడియో చేశాను. అంటే ఫ్లేమ్ వైన్ అండి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఆ వీడియో అనమాట. తమ్నెయిల్ వచ్చేసి ఫ్లేమ్ వైన్, ట్రంపెట్ వైన్ అని చెప్పి తమ్నెయిల్ అయితే ఉంటుంది. ఆ వీడియోలోని ఆ మొక్క అనేది నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి మంచిగా కామెంట్ పెట్టండి, ఇన్ టైంలో పెట్టండి. ఓకేనా? మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఫ్లేమ్ వైన్ ట్రంపెట్ వైన్ అంటున్నారని చెప్పి. ఫ్లేమ్ వైన్తో పాటు నేను పగడాల మాలను కూడా తమ్నెయిల్లో పెట్టాను, అదొకటి గమనించుకోండి. ఆ మొక్క అనేది నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టండి. ఓకేనా? కామెంట్ పెట్టండి. అలాగే మీకు కొన్ని డౌట్లు అయితే వస్తాయి కదా, సాంబ్రాన్ ఒకటే వేసుకోవచ్చు కదా, లేదా గుగ్గులు ఒకటే వేసుకోవచ్చు కదా అని. నేనైతే 2 వేసుకుంటానండి, అందుకే షేర్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. 1 అన్న వేసుకోవచ్చు, లేదు 2 అన్న వేసుకోవచ్చు అనమాట. ఇగోండి ఇక్కడ మెయిన్ పూల మొక్కలకి ఇచ్చుకుంటే మంచిదండి మనకి. ఈరోజు మన వీడియోలో ఇంకొక నోట్ అండి, ఏంటంటే గివ్ అవే పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కామెంట్ అనేది చేయగలరు అనమాట, అదొకటి గమనించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఆన్సర్ అనేది నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? సో ఈరోజు వీడియో ఇదండి. ఇంకా నేను కిందన వేయాలి, ఇంకా అటుపక్క వేయాలి, ఇంకా గోడ మీద మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ కూడా వేయాలి. అండ్ ఈరోజు వీడియోలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ధూపం అనేది నేను ఇన్ని రోజులకి వేసుకోవాలని చెప్పాను, అది ఎన్ని రోజులు అనేది నాకు నెంబర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సో మిగతా వాటికి కూడా వేసుకుందాం.
అయితే మీకు వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి 3 hours అయితే మనకి టైం ఉంటుంది. ఈ 3 hoursలోని మీరు 3 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ అనేది ఇన్ టైంలో పెట్టేసుకోండి. 3 hours తర్వాత వీడియో అయితే ఉంటుంది కానీ మనకి కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతే అదొకటి గమనించుకోండి. ఓకేనా? అలాగే 3 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ పెడితేనే నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా? అది కూడా గమనించుకోండి. ఎందుకంటే పదే సార్లు చెప్తున్నాను, మనం ఎప్పుడైనా ఏదన్నా ఎగ్జామ్ రాసామనుకోండి, కష్టపడి రాసి మనకి రిజల్ట్స్ అనేది ఒక మంచి రేంజ్లో వచ్చాయంటే ఆనందం అనేది చాలా రెట్టింపు అయితే ఉంటుంది. అలాగే మనం కాపీ కొట్టో లేదంటే ఎగ్జామ్ రాయకుండానే మనం పాస్ అయిపోయామనుకోండి, ఏదో డబ్బులు కట్టి, ఆ ఫీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అది అనేది ఎక్కదు మనకి. సో అందుకే సీట్స్ గెలుచుకోవాలనుకున్న వాళ్ళందరూ మటుకు కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే కదండి మనకి సీట్స్ అనేవి మన వరకు వస్తాయి. ఫ్రీగా ఇచ్చేయచ్చు, నాకు ఏ రాయితోనేటండి పళ్ళు ఊడగొట్టుకోవడానికి, ఎలాగైనా నేను మీకు ఇస్తాను, అదేదో ఫ్రీగా ఇచ్చేయచ్చు. కానీ మీలో ఉన్న ఇంట్రెస్ట్ని నేను బయటికి తేవాలి, మొక్కల మీద ఉన్న మీకు ఇంట్రెస్ట్ అనేది ఇంతవరకు తీసుకొచ్చింది కదా, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, మీరు మొక్కలు పెంచుకోవాలి, చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మటుకు ఇలాంటి చిన్న చిన్న కాంటెస్ట్ అయితే మరి పార్టిసిపేట్ చేయక తప్పదు. సో మీ ఇంట్రెస్ట్ బట్టేనండి నేను కూడా ఇలా చేస్తున్నాను అనమాట. సో ఫ్రీగా ఇచ్చేస్తే విలువ అనేది ఉండదండి అసలు. అందుకే కష్టపడాలి. కష్టపడితే ఆ సీడ్స్ నేను ఇచ్చిన ఇన్నని అన్నవని మీరు కష్టపడి వేసుకొని ఆ ఫొటోస్ పెడుతూ ఉంటారనమాట. ఈల్డ్ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందం అయితే వస్తుంది అనమాట. సో దానికోసమనే నేను పదే సార్లు మీకు చెప్తున్నాను, కష్టపడితేనే ఏదైనా మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? మిగతా వాటికి కూడా వేసుకుంటాను. అయితే మరి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మర్చిపోకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మిగతా ఇంకా 4 days ఉన్నాయి. 4 days వీడియోస్ కూడా ఇలానే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. చాలా పని అయితే ఉంది కదా. సమస్తలోక సుఖినో భవంతు.